9 hours, 9 episodes, ఒక మంచి crime series. By the way, kudos for the entire team. The way you presented each and every episode, perfectly man, perfectly executed. Coming to the movie plot, ఒకే రోజు మనకి 3 డిఫరెంట్ బ్యాంక్స్ లో మనకి రాబరీ జరిగింది అనమాట. ఆన్ ది అదర్ సైడ్ ఈ జైల్లో ఉన్న ప్రిజనర్స్ కి వీళ్ళకి ఏమైనా సంబంధం ఉందా అంటే ఈ బ్యాంకులు దొంగతనం చేసిన వాళ్ళకి అనమాట. అంటే ఈ దొంగతనం ఎందుకు చేశారు? వీళ్ళే చేశారా, ఎవరన్నా చేయించారా? ట్రస్ట్ మీ మ్యామ్, దెర్ ఆర్ లాట్స్ ఆఫ్ ట్విస్ట్ అండ్ టర్న్స్. మామూలుగా ఉండదు, పర్ఫెక్ట్లీ మనకి పోర్ట్రే చేశారు. అండ్ మనకి స్టార్టింగ్ నుంచి ఎండ్ దాకా మొత్తం మనకి స్లో ఫేజ్ లో వెళ్తుంటుంది అనమాట. కానీ మనకి 1 మినిట్ కూడా మనకి బోర్ కొట్టదు, అంత బాగా మనకి ప్రెజెంట్ చేశారు. అండ్ మనకి స్టార్టింగ్ లో ఫ్యూ మినిట్స్ లోనే అసలు స్టోరీ ఏంటి, మేము ఏం చూపిస్తాం అనేది వాళ్ళు చాలా పర్ఫెక్ట్లీ మనకి పోర్ట్రే చేశారు అనమాట. అట్ ది సేమ్ టైం ఎవ్రీ 10 to 15 మినిట్స్ కి ఏదో ఒక సర్ప్రైజింగ్ ఎలిమెంట్, ఏదో ఒక క్రిస్పీనెస్, సంథింగ్ ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్స్ మనకి తగులుతూనే ఉంటాయి అనమాట. అట్ ది సేమ్ టైం ఒక బ్యాంక్ లో అంత బాగా మనకి ఏం చూపిస్తారులే అనుకోవద్దు, అక్కడ పోపులో కాలేశారు. మనీ హెస్ట్ మనకి జస్ట్ ఒక క్యాజిల్లోనే మనకి ఎంత బాగా ప్రెజెంట్ చేశారు. ఇక్కడ కూడా ఆ చిన్న బ్యాంక్ లో ఎంత బాగా ప్రెజెంట్ చేయాలో దే సక్సీడ్ ఇన్ దట్ మ్యాన్. చాలా బాగా మనకి పోర్ట్రే చేశారు. అండ్ ఆల్సో వీళ్ళ క్రియేటివ్ స్కిల్స్ మామూలుగా ఉండవు. ఆ రాబరీ ప్లానింగ్ కానివ్వండి, ఆ స్కెచ్ కానివ్వండి, అట్ ది సేమ్ టైం ఇన్సైడ్ నుంచి అవుట్ సైడ్ ఆ కమ్యూనికేషన్స్ మామూలుగా ఉండదు. అసలు వాళ్ళ లీడర్ కి హ్యాట్స్ ఆఫ్ అని చెప్పొచ్చు. కానీ అసలు ఆ లీడర్ ఎవరు భయ్యా? అమ్మో, దట్ ఈస్ ద బిగ్గెస్ట్ క్వశ్చన్ మార్క్ అనమాట. అంటే మనకు కనిపిస్తారు ఏంటి, కానీ అసలు మోటివ్ ఏంటో, ఎందుకు చేయాల్సి మటుకు బిగ్గెస్ట్ క్వశ్చన్ మార్క్ అనమాట. బై ది వే, యూ విల్ బి డెఫినెట్లీ సర్ప్రైజింగ్. అలా మనకి ఎపిసోడ్స్ అనేవి పాస్ అవుతుంటాయి. ప్రతి 10 to 15 మినిట్స్ కి సర్ప్రైజింగ్లీ క్రిస్పీ ఎలిమెంట్స్ మనకు బాగా తగులుతాయి. బీజింగ్ కానివ్వండి, మ్యూజిక్ కానివ్వండి, పర్ఫెక్ట్లీ మనకి ఎవ్రీథింగ్ వాజ్ పర్ఫెక్ట్ మ్యాన్. అండ్ కమింగ్ టు ది క్లైమాక్స్, ప్రతి ట్విస్ట్ ని మనకి రివీల్ చేసుకుంటూ వెళ్తారు. మైండ్ బుర్రపా నిజంగా లిటరల్ నాకైతే అంతే అనిపించింది. కొన్ని ట్విస్టులు కాడైతే అట్ ది సేమ్ టైం ట్విస్ట్లే కాకుండా మనకి కొన్ని క్వశ్చన్ మార్కులు కూడా మనకి అంతే పెట్టేశారు. ఆయనకి ఏమైంది, ఆ గన్ షాట్ ఏంటి, ఇట్లా ఎన్నో అనమాట. ఎవరు భయ్యా నువ్వు, ఎవరు అనే క్వశ్చన్ మార్క్ మటుకు స్టిల్ ఇంకా అంతే ఉండిపోయింది అనమాట. లాస్ట్ మటుకు మామూలుగా ఉండదు. ఆ రెడ్ ఫైల్స్ అనేవి క్రైమ్స్ చేశారు అనేది బాగా అర్థమైంది. కానీ నీ మోటివ్ ఏంటో తెలియదు, అసలు ఎవరో తెలియదు. అన్ని కూడా మనకి పర్ఫెక్ట్లీ సర్ప్రైజింగ్ గా బిగ్గెస్ట్ క్వశ్చన్ మార్క్ పెట్టి మనకి అలా క్లోజ్ చేశారనమాట. ఇంకా వాటన్నిటికీ ఆన్సర్స్ మనం సీజన్ 2 లో తెలుసుకోవాల్సిందే. వన్స్ అగైన్ kudos for the entire team. హిట్ కొట్టేశారు కదా. అండ్ వీఆర్ ఈగలీ వెయిటింగ్ ఫర్ ది సీజన్ 2. ఇంకా బాగా ప్రెజెంట్ చేస్తారని అనుకుంటున్నాం. అండ్ దిస్ వన్ గోస్ ఫర్ ది హాఫ్ డైమండ్ అండ్ హాఫ్ గోల్డ్. బై ది వే, ఇట్ ఈస్ అబ్సల్యూట్లీ ఫ్యామిలీ వాచబుల్ అనమాట. కమింగ్ టు ది పర్ఫార్మెన్సెస్, అందరూ బాగా యాక్ట్ చేశారు. బట్ ఒక స్పెషల్ పాయింట్ ఏంటంటే తారక రత్న గారిని ఇంత గ్యాప్ తర్వాత నేను చూసాను అనమాట. రీసెంట్ టైమ్స్ ఎప్పుడు నేను చూడలేదు. అపిరెన్స్ మటుకు చాలా బాగా మెయింటైన్ చేశారు. సో వెల్ రావడీస్, ఇంకెంతకు మించి ఎక్కువ చెప్పను. రైట్ నా హాట్స్టార్ ఓపెన్ చేసి ఎంజాయ్ ది 9 hours. And yep, that's it. Subscribe if you enjoyed, and I'll catch you in the next one.